ప్రేమమయి 4వ భాగం. 3వ భాగంలో ప్రభాకర్ రావుకు రంగమ్మకు ఉన్న సన్నిహిత్యం గురించి తెలుసుకుని బాధపడుతుంది అపర్ణ. ఇక కమల తన కొడుకుకు మతిస్థిమితం లేదని తీసుకొచ్చి వీళ్ళ దగ్గర హాస్పిటల్లో చేర్పిస్తుంది. కథ కొనసాగుతుంది. రోజు కమల తనతో పాటు కారులో విజయ్ని కూడా తీసుకువెళ్ళసాగింది. ఒక్కోసారి కారులో విజయ్ని ఒక్కతినే వెళ్ళి భోజనం పెట్టి రమ్మని పురమాయిస్తూ ఉండేది కమల. విజయ ముందు ఆ పిచ్చివాడి దగ్గరికి వెళ్ళడానికి చాలా భయపడింది. కానీ ఆ ఇంట్లో ఆమె ఉనికి దుర్భరమవుతున్న పరిస్థితిలో ఏదో ఈ వంకనైనా 3-4 నెలలు అట్టిపెట్టుకోవచ్చని భావించిన అపర్ణ పర్వాలేదు వెళ్ళిరామ్మా అంటూ ప్రోత్సహించింది ఆమెని. తల్లితో కలిసి వచ్చిన విజయ్ని చూసిన శంకరం వచ్చిన రోజే ఈ అమ్మాయి ఎవరే అని అడిగాడు. ఆవిడ నీ పెళ్ళాంరా అంటూ జోక్ చేసినట్టు పగలబడి నవ్వింది. కానీ విజయ మనసు చివుక్కుమంది. ఈ పిచ్చివాగుడు ఏమిటి అనుకుంది. ఈ పిచ్చివాడు నా మొగుడేమిటి అనుకుంది అసహ్యంగా. ఈ పిల్ల చాలా బాగుందమ్మా, నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు శంకరం. ఆ రోజు విజయ భోజనం తీసుకుని వచ్చినప్పుడు విజయ చిన్న క్యారియర్ తెరిచి భోజనం వడ్డిస్తుంటే ఎంతో బుద్ధిమంతుడిలా తిన్నాడు శంకరం. విజయ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు భోజనం అయ్యాక. వెర్రి కుదిరింది. తలకి రోకలి చుట్టమన్నాడట వెనకటికి ఎవరో. ముందు నీ పిచ్చి కుదుర్చుకో, తర్వాత పెళ్లి విషయం ఆలోచిద్దాం అని జవాబిచ్చి విజయ ఇంటికొచ్చేసింది. 3 మాసాలు అలాగే విజయ రోజు 2 పూటలా ఒంటరిగానో కమలతో కలిసి వెళ్ళో శంకరానికి భోజనం పెట్టొస్తుండేది. సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు కాంతారావుని హైదరాబాద్ బదిలీ చేశారు. హైదరాబాద్లో జాయిన్ అయిన 3వ రోజునే కొడుకుని చూడటానికి వచ్చాడు. తండ్రిని చూస్తూనే బాబోయ్ వాడే వచ్చాడు, రాక్షసుడు వచ్చాడు, సార్ వాడిని తీసుకుపోండి, డాక్టర్ కమ్ హియర్, టేక్ దిస్ ఫెలో, నన్ను కొట్టి చంపేసింది వీడే అంటూ అరుస్తూ ఏడవసాగాడు శంకరం. దండం దశగుణం భవేత్ అనే నానుడి ప్రకారం కొడుకుని కాంతారావు కొట్టడం వల్లే ఇలా అయ్యాడని కమల నోటి వెంట అంతకుముందే విన్నాడు డాక్టర్. కాంతారావును చూసి మీరు కాస్త లాలిస్తూ ప్రేమగా మాట్లాడండి అన్నాడు. అసలే చేతికి అందుతాడు అనుకుంటూ ఆశపడిన కొడుకు చదువు సంధ్యాలేక పిచ్చివాడవడంతో బెంగపడిన కాంతారావు కొడుకు మాటలకి మరింత కుంగిపోయాడు. నేను రాక్షసుడిని కాదురా నాయనా, ఏదో ఇంత శ్రద్ధగా చదువుకుని అభివృద్ధిలోకి వస్తావని ఆనాడు అలా కొట్టాను గాని మరింత అధ్వాన్నంగా తయారైపోతుందని పరిస్థితి అని ఊహించలేదురా. ఇంత చదువు వద్దు, పాడు వద్దు, ఇంట్లోనే ఉందువు గాని అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. అంత పెద్దవాడు అలా కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఉంటే అక్కడే ఉన్న విజయ కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ పిల్లనిచ్చి నాకు పెళ్లి చేయనన్నా అన్నాడు శంకరం. అలాగేరా బాబు, ముందు నీ ఆరోగ్యం బాగవని అని ఓదార్చి కాసేపుండి బరువైన హృదయంతో హైదరాబాద్ వెళ్ళిపోయాడు. డాక్టర్లు ఎన్నో ఇంజెక్షన్లు చేశారు, మందులు వాడుతూ మనసు స్వస్థం చిక్కడానికి ఎన్నో ప్రయోగాలు చేశారు. కాలచక్రంలో మరో 4 నెలలు గడిచిపోయాయి. మీ పిల్లవాడు కుదుటపడ్డాడు. అతని మనసు నొప్పించే పనులేమీ చేయకండి, ఏమీ అనకండి, అనవసరంగా కోపగించుకోక లాలించండి, సరిగ్గా ఉంటాడు అని చెప్పి ఇంటికి పంపించేశారు శంకరాన్ని డాక్టర్లు. కమల విజయ శంకరాన్ని ఇంటికి తీసుకొచ్చాక ప్రత్యేకం అతనికో గది ఏర్పాటు చేశారు. బొమ్మల పుస్తకాలు పత్రికలు అన్నీ తెచ్చి ముందు పడేసింది అపర్ణ. అంత క్రితం ఆ ఇంట్లో పుస్తకాలు కొనే అలవాటు లేకపోయినా అపర్ణ వచ్చాక అన్ని వార మాసపత్రికలు తెచ్చేవాడు సుధాకర్రావు. మధ్య మధ్య ఏదైనా ఇంగ్లీషు తెలుగు నవలలు అపర్ణే కారులో వెళ్ళి తెచ్చుకుంటూ ఉండేది. 1-2 సార్లు మరదలు షాపులకు వెళ్ళి పుస్తకాలు కొనుక్కోవడం ప్రభాకర్రావు చూశాడు. చూసినవాడు చూసినట్టు ఊరుకోకుండా పనివేళ తమ్ముడిని పిలిచి కాగితం మీద తనకి కావాల్సిన పుస్తకాలు రాసిస్తే డ్రైవరే వెళ్ళి తెచ్చిపెడతాడు. దానికోసం తనే వెళ్ళాలా అని అడిగాడు. కనుక్కుంటాను అంటూ అపర్ణ దగ్గరికి వెళ్ళి, అపర్ణ నువ్వు కారులో పుస్తకాల షాపులకి వెళ్తున్నావా అని అడిగాడు. ఏం అంది తెల్లబోయి. ఇక నుంచి నువ్వు వెళ్ళి పుస్తకాలు తెచ్చుకునే పద్ధతికి స్వస్తి చెప్పు. నీకు కావలసిన పుస్తకాలు కాగితం మీద రాసివ్వు, డ్రైవర్ వెళ్ళి తెస్తాడు. షాపుకు వెళ్ళి పుస్తకాలు కొనుక్కోవడం తప్పా రైటా అన్న ప్రశ్న లేదు, అన్నయ్య చెప్పాడు అంతే. ఇది బావగారి ఆజ్ఞ అని గ్రహించిన అపర్ణ తను వెళ్ళడం మానుకుంది. డ్రైవర్కే రాసిన లిస్టు ఇచ్చి పుస్తకాలు తెప్పించుకునేది. ఆ పుస్తకాలకి తనే అట్టలు వేసి లైబ్రరీ కింద పెట్టుకొని ఎప్పుడూ ఏదో చదువుతూనే ఉండేది. తీరుబడైనప్పుడల్లా ఆ పుస్తకాలు కావాలని శంకరం అడిగినప్పుడు ఇవ్వడానికి కూడా ఆమెకి ప్రాణం ఒప్పులేదు.
మళ్ళీ మరో 3 ఏదన్నా వస్తే చించి పారేస్తాడని భయపడింది. శంకరానికి సపరీలు చేయడానికి విజయనే నియమించారు. శంకరం అస్తమానం నిన్నే పెళ్లాడుతానంటూ పాట ప్రారంభించాడు. దానికి కమల ముసిముసి నవ్వులు నవ్వి కొడుకు మాటలకి వంత పాడుతూ ఉండటం విజయ్కి వంటికి కారం రాసుకున్నట్లుండేది. చివరికి అపర్ణకి చెప్పేసింది కూడా. ఛీ, ఆ పిచ్చి వెదవతో పెళ్ళేమిటి అంది చంద్రావతి చిరాగ్గా. మరే, నోటికి ఎంత వస్తే అంతే మాట. పిచ్చి వెదవతో దీనికి పెళ్ళైతే గాని ఇంక కథ రక్తి కట్టదు అంది అపర్ణ మంటగా. అప్పటికా సంభాషణ అలా ముగిసింది. శంకరాన్ని ఇంటికి తీసుకొచ్చి 2 రోజులైంది. ఆ రోజు 9 గంటలకి ప్రభాకర్రావు కూతురు చిన్ని అని పిలిచే వాణి అన్నం తిని కాన్వెంట్కి వెళ్ళడానికి డ్రెస్ చేసుకుంటూ ఉంటే గొలుసేదే అని అడిగింది చంద్రావతి. ఏమో అంటూ నిర్లక్ష్యంగా జవాబిచ్చింది చిన్ని. ఎక్కడ పారేశావు? నాకు తెలియదంటంలా. చంద్రావతికి ఒళ్ళు మండి 2 వేసింది. పాప ఏడ్పుకు అప్పుడే మెట్లు దిగుతున్న ప్రభాకర్రావు, బడికి వెళ్లే పిల్లని కొడతావు దేనికి అని అడిగాడు తీక్షణంగా. గొలుసు పోయింది, ఎక్కడో పారేసింది అంది చంద్రావతి. చుట్టాలమ్మాయి ఏమన్నా తీసిందేమో మెల్లగా రంగమ్మ ప్రభాకర్రావుకి మాత్రమే వినబడేలా అంది. ఆ దొంగ ముండే తీసుంటుంది, దాని సంచి వెతకండి, లేదా ఏ లంగాలోనైనా దాచిందేమో చూడండి అంటూనే చరచరా కిందికి దిగొచ్చి విజయని ఆ చెంప ఈ చెంప వాయగొట్టాడు. దరిద్రపు దానా, ఆ గొలుసు ఎక్కడ దాచావు అని అడిగాడు అరుస్తూ. నేను తీయలేదు, నేను చూడలేదు, నాకు అసలు తెలియదు అంది విజయ ఏడుస్తూ. అపర్ణ ఈ గలాబాకి భర్త దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. నువ్వు ఇలా చెప్పవంటూ బెల్ట్ తీసుకువచ్చి 4 దెబ్బలు వేశాడు ప్రభాకర్రావు. బాబోయ్ చచ్చిపోయాను, నేను తీయలేదంటూ బావురు మంది విజయ. కమల చంద్రావతి కళ్ళప్పగించి నిలబట్టం తప్ప ఏం చేయలేకపోయారు. ఆ దృశ్యం చూడలేక అపర్ణే ముందుకొచ్చింది. ఆగండి బావగారు, ముందు మనం వెతుకుదాం అంది ప్రభాకర్రావుకి ఎదుటికి వెళ్ళి. అపర్ణ ఎదురు పడేసరికి ప్రభాకర్రావు బెల్ట్ అవతల పెట్టి కారులో కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయాడు. చిన్నీని కాన్వెంట్ దగ్గర దించి అలా తన ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు. ప్రభాకర్రావు వెళ్ళిపోయాక అపర్ణ చిన్ని తిరిగిన స్నానాల గది, దొడ్డి, తన గది, తోటికోడలు గది అన్నీ వెతుకుతుంటే వచ్చింది చంద్రావతి. ఎందుక దండగ పని అపర్ణ? అది రంగమ్మే తీసుంటుంది, దానికి చేతివాటం ఎక్కువ. ఎన్నో పోయాయి ఇది వరకు, ఏమన్నా అంతే, ఆయన చిందులు తొక్కుతూ ఉంటారు. నన్ను చావగొడతారని నోరు మూసుకుంటున్నాను అంది. అయినా అపర్ణ వెతకటం మానలేదు. చంద్రావతి గదిలోనే బీరువా దగ్గర బొమ్మల బుట్టలో రబ్బరు బొమ్మ మెడలో వేసుంది గొలుసు. అది తీసుకుని కిందకి దిగి వచ్చి ఈ రభసనంతా చూస్తున్న భర్తకు చూపించి, గొలుసు ఆవిడ గదిలోనే బీరువా పక్క బొమ్మల బుట్టలో బొమ్మకి వేసుంది, వెతుక్కోకుండానే పోయిందని ఆయనకి చెప్పడం, ఆయన విజయ్ని చావుగొట్టడం అంతా బాగానే ఉంది అంది కోపంగా. అసలు గొలుసు పోయిందని ఆయనకి ఎవరు చెప్పారు ముందు అని అడిగాడు సుధాకర్రావు కూడా కోపంగా. అది స్కూల్కి వెళ్ళబోతుంటే గొలుసు కనిపించలేదు, ఎక్కడ పడేసావా అంటే జవాబు చెప్పలేకపోయింది. ఇంతలో మీ అన్నయ్య వచ్చి ఏమిటని అడిగారు, చెప్పక తప్పలేదు. దానికి విజయ్ని పట్టుకొని అదే దొంగతనం చేసి ఉంటుందని చావగొట్టారు. దానికి తోడు ఆ రంగమ్మ కూడా అదే అంది. ఇంతకీ తప్పంతా నాది, వెతుక్కోకుండా ఆ మాట పైకి అనుకోవడం పెద్ద పొరపాటైపోయిందంటూ లెంపలు వేసుకుంది చంద్రావతి. ఇప్పుడు ఏమనుకుంటే ఏం ప్రయోజనం, దాని ఒళ్ళు హూనమైపోయాక విసురుగా అంది అపర్ణ. ఆ పూట విజయ అన్నం తినలేదు, ఆమెతో పాటు అపర్ణ కూడా అన్నం తినలేదు. మధ్యాహ్నం భోజనానికి వచ్చిన సుధాకర్రావు అపర్ణ భోజనం చేయలేదని గ్రహించి రా భోజనం చేద్దాం అంటూ పిలిచాడు. నేను ఈరోజు భోజనం చెయ్యను, అసలు చేయదలుచుకోలేదు, మీరు వెళ్ళి తినరండి అంది కఠినంగా. అదేమిటి అపర్ణ అంత కఠినంగా మాట్లాడతావు అన్నాడు సుధాకర్రావు చిన్నబుచ్చుకొని. లేకపోతే ఏమిటి, గిట్టకపోవడం అనేది ఎవరికైనా సహజమే, కానీ మరి ఇంత క్రౌర్యం, ఇంత రాక్షసత్వం ఎక్కడా చూడలేదు. తల్లి తండ్రి ఎవరూ లేనిది, దిక్కు మొక్కు లేక మన పంచనపడి ఉందనే కదా మనం అలా చేయి చేసుకున్నది. రంగమ్మ తీసి ఉంటుందని మీ వదినగారు అన్నారు, ఆవిడ ఆ అనుమానం వెలిబుచ్చారు. నేను వెతుకుదామని అనుకుంటూనే ఉన్నాను, ఇంతలో తొందరపడి బావగారు చేయి చేసుకోవడం, అది చాలక బెల్టుతో ఒళ్ళు హూనం చేయడం. నేనే కాదు, మానవత్వం ఉన్న ఎవ్వరూ సహించలేరు. నేను ఈరోజు అన్నం తినను అన్నాను, అంతే, చచ్చినా తినను, క్షమించి మీరు వెళ్ళి భోజనం చేసి రండి అంది ఖచ్చితంగా. బాగుంది, పోయింది చిన్ని గొలుసు, కొట్టింది వదిన అక్క కూతుర్ని, ఆవిడకి లేని బాధ నీకెందుకు, మధ్య నువ్వు పస్తు పడుకోవడం ఏమిటి, అది చాలక పైగా నన్ను జాడిస్తావు దేనికి అంటూనే సుధాకర్రావు వెళ్ళి మజ్జిగ వేసుకుని కాస్త అన్నం తినొచ్చాడు.
ఆ రాత్రి ఎంత బ్రతిమారినా అపర్ణ వినలేదు. పోనీ కాసిని పాలో కాఫీయో తాగిరా అన్నాడు కఠినంగా. వంట ఆమె కాఫీ కప్పు తెచ్చింది. అది తీసుకుపోయి విజయ్కి ఇచ్చింది అపర్ణ. వంటావిడ మళ్ళీ ఇంకో కప్పు తెచ్చింది. అది తను తాగి పడుకుంది. అన్నగారి తొందరపాటుకి వదినే కారణమని విసుక్కొని అపర్ణ పట్టుదలకు ఆశ్చర్యపోయాడు. ఈ విజయ మూలాన ఇంకా ఎన్ని వికృత పరిణామాలు వస్తాయోనని భయపడుతూనే మేను వాల్చాడు సుధాకర్రావు. కాలగర్భంలో మరో 2 నెలలు కలిసిపోయాయి. ఈ 2 నెలలు కమల, ఆమె కొడుకు పిచ్చి శంకరం అక్కడే ఉన్నారు. వీళ్ళు ఎంత తొందరగా ఇక్కడి నుంచి పోతారా అని మనసులో రోజు విసుక్కుంటూనే ఉంది చంద్రావతి. ఈ 2 నెలల్లోనూ పిచ్చి శంకరం రోజు విజయ్తో సరస సల్లాపాలు సాగిస్తూనే ఉన్నాడు. ఏం వదినా, వీళ్ళిద్దరూ చిలకా గోరింకల్లా ఉన్నారు, వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామా అని అడిగింది కమల చంద్రావతిని. దానికి వాళ్ళ అమ్మ నాన్న పోయిన దుఃఖం తీరనే లేదు. ఇప్పుడే ఏం పెళ్ళి, అయినా మీ అన్నయ్య ఇష్టం, మీ ఇష్టం, మధ్య నాదేం లేదు అని జవాబిచ్చింది చంద్రావతి. ఆ రాత్రి పెద్దబాబు మంచి మూడ్లో ఉండగా ఈ విషయం ప్రస్తావించింది కమల. వీడు చపలచిత్తుడయ్యే, ఎప్పుడైనా ఆ ఉన్మాదం తిరగబెడితే ఎలాగా? ఏది ఏమైనా కాస్త నెమ్మదిగా ఉన్నప్పుడే వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మంచిది. మరో 2 నెలలు పోనీ అన్నాడు ప్రభాకర్రావు. అన్నగారి ఆమోదం పొందేసరికి జాక్పాట్లో 25 లక్షలు వచ్చినట్టే సంబరపడింది కమల. మరో వారం గడిచేసరికి కమల భర్త కాంతారావు ఉత్తరం రాశాడు కమలని శంకరాన్ని పంపమని. ఆ రోజే బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోయారిద్దరూ. ఇంట్లో ఒక పెద్ద పీడ విరగడైంది అనుకుంది చంద్రావతి తేలిగ్గా ఊపిరి పీలుస్తూ. రోజు సూర్యోదయంతో పాటు ఉషా కన్యలా లేచి ఆ పని ఈ పని చేసుకునే అపర్ణ ఆ రోజు లేవనే లేదు. అలాగే దుప్పటి కప్పుకొని పడుకుని ఉంది. సుధాకర్రావు కంగారు పడి, ఏం అపర్ణ, ఒంట్లో బాగాలేదా అని అడిగాడు. లేదన్నట్లు తల ఊపి కళ్ళు మూసుకుంది. కాస్త లేచి ముఖం కడుక్కొని కాఫీ తాగు, డాక్టర్ గారికి ఫోన్ చేస్తానంటూ సుధాకర్రావు మెల్లగా అపర్ణను లేవదీశాడు. అపర్ణ మెల్లగా లేచింది. ముఖం కడుక్కోవడానికి రంగమ్మ పేస్టు బ్రష్ తెచ్చిచ్చింది. నీళ్ల చెంబు అందించింది. ముఖం కడుక్కుంటూనే పెద్ద వాంతి చేసుకుంది అపర్ణ. రంగమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి సుధాకర్రావుతో చెప్పింది. డాక్టర్కి ఫోన్ చేస్తున్న సుధాకర్రావు అర్జెంటుగా రమ్మని మరోసారి డాక్టర్కి హెచ్చరించి భార్య దగ్గరికి పరుగున వచ్చాడు. వాంతి అయ్యి కళ్ళు బయళ్ళు కమ్మి అలాగే గోడకి చేరగిలబడిన అపర్ణను చూసి మరింత కంగారు పడి రంగమ్మ సాయంతో గదిలోకి తీసుకువెళ్ళి మంచం మీద చేర్చాడు. రంగమ్మ ప్రభాకర్రావు మేడ దిగుతుంటే అపర్ణమ్మ గారు కళ్ళు తిరిగి పడిపోయారు అని చెప్పింది. ఆ మాట వినగానే తమ్ముడి గది దగ్గరికి వచ్చాడు ప్రభాకర్రావు. డాక్టర్ అమ్మకి ఫోన్ చేశావా? త్వరగా రమ్మని చెప్పి కారు పంపకపోయావా అని అడిగాడు. చెప్పాను, ఆవిడికి కారుంది కదా, ఈ పాటికి వస్తూనే ఉండాలి. కాసిని నీళ్లు ముఖం మీద చల్లు. అంతలోనే డాక్టర్ శాంతి సుందరి కారు గుమ్మంలో ఆగింది. ఇంతసేపా డాక్టరమ్మ మీరు చేసేది అంటూ ప్రభాకర్రావు తీవ్రంగా అంటే ఆయన కోపం ఎరుగున్న ఆమె చిరునవ్వు విసిరి సుధాకర్రావు చూపించిన గదిలోకి నడిచింది. రంగమ్మ, చంద్రన్ లేపు, వెధవ నిద్ర అది, ఇంట్లో ఎవరెలా చేస్తున్నా దానికి బొత్తిగా పట్టదు కోపంగా అరిచాడు ప్రభాకర్రావు. పరీక్ష ముగించిన డాక్టర్ శాంతి సుందరి గదిలోంచి బయటకొచ్చింది. అక్కడ దిగాలు పడిన ముఖంతో ఉన్న సుధాకర్రావుని చూసి అన్యమనస్కంగా నిలబడ్డ ప్రభాకర్రావును చూసి చిరునవ్వు నవ్వింది. మరేం కంగారు లేదు, ఆమె గర్భవతి, 4వ నెల, చాలా వీక్గా ఉంది, బలానికి మందులవి వాడాలి అంది. సుధాకర్రావు కామాట మధురమైన వీణానాదంలా, తేనెల జల్లులా, పువ్వుల వానలా సోకింది. ప్రభాకర్రావు సంతోషించాడు. ఇప్పుడు ఒక ఇంజెక్షన్ చేస్తాను, కొంచెం ఆగి వేడివేడి పాలు కానీ కాఫీ కానీ తాగించండి ముందు అంది. అంటూనే సిరంజి తీసుకుని మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయింది. అప్పుడే లేచి కంగారుగా యువతలకు వచ్చిన చంద్రావతి, ఏమైంది మరిది, అపర్ణకి ఎలా ఉంది అని అడిగింది. అమ్మగారు గర్భిణి అంట అంటూ అందుకుని రంగమ్మే సమాధానమిచ్చింది. పట్టలేని ఆనందంతో సుధాకర్రావు పర్సులోంచి 50 రూపాయల నోటు తీసి ఇచ్చింది. అందుకుని సంతోషంగా తన కారులో వెళ్ళిపోయింది శాంతి సుందరి. చంద్రావతి ముఖం వికసించింది. అబ్బా, దీనికి ఎంత కంగారు పెట్టేశావు అంటూ తోటికోడల్ని చూసి నవ్వుకుంది. సుధాకర్రావు భార్య గదిలోకి వెళ్ళాడు. ఇంకా కళ్ళు మూసుకుని పడుకునే ఉంది అపర్ణ. అపర్ణకి ఇంకా స్పృహ రాలేదా అనుకుంటూ అక్కడే తచ్చాడుతున్నాడు ప్రభాకర్రావు. మరో 5 నిమిషాలకి కళ్ళు తెరిచింది అపర్ణ. పక్కనే కుర్చీలో కూర్చుని ఉన్న భర్తని చూడగానే సిగ్గుతో కెందామరలైన బుగ్గలని దాచుకుంటూ ముఖం 2 చేతులతో కప్పుకుంది. సుధాకర్రావు ఆమె మంచం మీద కూర్చున్నాడు. ఆ దృశ్యం చూసిన ప్రభాకర్రావు ఇంకక్కడే ఉండటం బాగుండదని పైకి వెళ్ళిపోయాడు. అపర్ణ, నువ్వింక పని పాటలు చేస్తూ శ్రమపడుకు అన్నాడు భార్య ముంగురులు సవరిస్తూ. అపర్ణ నవ్వింది.
మీ వాళ్ళకి ఉత్తరం రాయి అంటూ చంద్రావతి అపర్ణ తమ్ముడు మాధవరావుకి కబురు చేసి అతను చూడటానికి వచ్చినప్పుడు చెప్పింది. విజయ అపర్ణ ఏ పని ముట్టుకోనియకుండా జాగ్రత్త పడేది. మందులవి కొని రోజు వెళ్ళి ఇంజక్షన్లు చేయించుకురామని చెప్పు అంటూ తమ్ముడి చేతిలో 500 పెట్టాడు ప్రభాకర్రావు. డాక్టర్ రాసిచ్చిన మందులన్నీ తీసుకువచ్చి అల్మరా నింపాడు సుధాకర్. అపర్ణ ఏ చిన్న పని చేస్తున్నట్లు కనిపించినా పైనుంచి ప్రభాకర్రావు, కింద నుంచి సుధాకర్రావు ఇతరుల్ని కేకలు వేస్తూ ఉండటం గమనించిన అపర్ణ వాళ్ళిద్దరూ ఉండగా గదిలోంచి రావడం మానుకుంది బయటికి. అసలే ఆ అమ్మాయి చాలా వీక్గా ఉందని డాక్టర్ నా ఎదురుగానే చెప్పింది. కాస్త దగ్గరుండి మందులు, పళ్లరసాలు, పాలు తాగించు అని తమ్ముడిని హెచ్చరించాడు. అత్తయ్య, మీరు నాకు వెనక ఒక వాగ్దానం చేశారు. నాకు నెల తప్పగానే తప్పకుండా వస్తానని. నాకు 4వ మాసం వచ్చింది. మీరు వెంటనే బయలుదేరండి అంటూ అపర్ణ రాసిన ఉత్తరం చూసుకుని హైదరాబాద్ నుంచి వచ్చింది పద్మావతమ్మ. వేవిళ్లతో చిక్కి సగమైన కోడల్ని చూసి తెల్లబోయింది. ఇదేమిటే ఇలా అయ్యావో అంది ఆందోళనగా. క్షణంసేపు విశ్రాంతిగా ఉండదు, ఏదో ఒక పని, లేకపోతే తలపోటు వచ్చేదాకా పుస్తకాలు పెట్టుకొని కూర్చుంటుంది అంటూ సుధాకర్రావు తల్లికి ఫిర్యాదు చేశాడు. నేను రోజు ఇంజెక్షన్ ఇప్పించరా అని చెబుతూనే ఉన్నాను. వాడికి శ్రద్ధ లేదు, ఆ పిల్లకి శ్రద్ధ లేదు విసుగ్గా అన్నాడు ప్రభాకర్రావు. 4వ నెల నుంచి మందులెందుకు అత్తయ్య గారు, 7-8 నెలలు వచ్చాక పుచ్చుకోవచ్చు కదా అని జవాబిచ్చింది అపర్ణ. నా ముఖం కదూ, మరీ మనిషివి సగమయ్యావు. బహుశా మనసులో ఏదైనా దిగులు పెట్టుకున్నావేమో అంది పద్మావతమ్మ పరిశీలనగా కోడల్ని చూసి. నాకెందుకత్తయ్యా దిగులు, నాకేం లోటని, ఏదో అన్నం లోపలికి పోకగాని అంటూ నసిగింది అపర్ణ. వంటావిడ ఉంది కదా, నీకేది హితవుగా తినాలనిపిస్తే అదే చేయించుకొని తినాలి. అలా ఏదీ సహించదంటూ పస్తులు పడుకుంటే కడుపులో బిడ్డ బాగుండొద్దా అంటూ మందలించింది. అపర్ణ మాట్లాడలేదు. ఈ ఇల్లు, ఈ వాతావరణం, ఈ మనుషులు ఇవన్నీ ఆమె హృదయాన్ని ఆనందప్లావితం చేసేలా కనిపించడం మానేసి చాలా రోజులైంది. ఏమిటో ఏదో భయం, పైకి వెలిబుచ్చలేని దిగులు సరిపెట్టుకుంటూ రోజులు నెట్టుకొస్తున్నట్లే ఉంది కానీ మరో విధమైన రక్తిమ కనిపించడం లేదు. భర్త సాన్నిధ్యంలో కాసేపు అంటే అతనింట్లో మసలే కాస్త టైము అన్ని బాధలు మర్చిపోయినట్లుంటుంది. అతనికి 1,00,000 పనులు, పొలాలు, తోటలు చూసేవి కనుక ఎప్పుడూ ఏదో ఒకటి దగ్గరుండి చేయిస్తూనే ఉంటాడు. నాట్లు, ఎరువులు, కోతలు, నీటి సమస్య వీటన్నింటితోనే అతనికి తెల్లవారుతూ పొద్దుగుంకుతూ ఉంటుంది. కూలీలు, రేట్లు, తోటలు, అమ్మకాలు ఇంటికొచ్చేదాకా ఆ ఆలోచనలతోనే ఉంటాడు. ఎటొచ్చి అపర్ణాదేవి ముఖం చూడగానే అన్నీ దూదిలా ఎగిరిపోతాయి, ఏవీ గుర్తుకురావు. అందాల భార్య ముఖం, చిలకలా మాట్లాడే తీరు, అనురాగంగా చూసే చూపులు వీటితోనే అతనికి బయట ప్రపంచం మరుగున పడుతుంది. రేడియోలో ఏదో పాట వినిపిస్తోంది. ఆ పాటకి అనుగుణంగా రాజా ప్రభాకర్రావు ఏకైక పుత్రిక రత్నం చిన్ని అడుగులు వేస్తూ ఉండటం గమనించి నవ్వింది అపర్ణ. అక్కయ్య, చిన్నీకి డ్యాన్స్ నేర్పించరాదా అని అడిగింది. డ్యాన్సా, దాని బొంద, దానికి డ్యాన్స్ ఏమిటి అంది చంద్రావతి. ఏం, డ్యాన్స్ నేర్చుకుంటే తప్పేముంది, చిన్నీకి బాగా సరదాగా ఉన్నట్టుంది. అవును పిన్ని, మా స్కూల్లో పిల్లలంతా ఎంచక్కా డ్యాన్స్ చేస్తారు అంది ఉత్సాహంగా. నాకెందుకు తల్లి ఈ గోల, మీ నాన్నగారిని అడుగు, ఆయన గారు అలాగేనంటే నాదేం పోయే. చిన్ని ఆ మాట వింటూనే తండ్రి దగ్గరికి పరిగెత్తింది. నాన్న, అపర్ణ పిన్ని నన్ను డ్యాన్స్ నేర్చుకోమంది, నేర్చుకోనా అని అడిగింది గారాలిపోతూ. డ్యాన్సా అంటూ నవ్వి, నేర్చుకో, మీ బాబాయిని ఇలా రమ్మను అన్నాడు. ఆగమేఘాల మీద బయలుదేరి బాబాయ్ చేయి పుచ్చుకొని లాక్కొచ్చింది. చూడు సుధా, ఆ రోజు నీ పెళ్లిలో డ్యాన్స్ చేసింది చూడు, ఆమెను పిలిపించు, ఇంటికొచ్చి నేర్పుతుందేమో కనుక్కో అన్నాడు. నేర్పకేమన్నయ్యా, ఏదో చిన్న స్కూల్లోనో మహిళా మండలిలోనో డ్యాన్స్ టీచర్గా పనిచేస్తోంది అంటూ ఆమెకి కబురు పంపాడు. ఆ సాయంత్రమే డ్యాన్స్ టీచర్ సులోచన వచ్చింది. మా చిన్నీకి డ్యాన్స్ నేర్పడానికి మీకు తీరుబడి ఉంటుందా అని అడిగాడు సుధాకర్రావు. సాయంత్రం 6 గంటలకి మాత్రమే రాగలను. ఉదయం ట్యూషన్లు, ఆ తర్వాత మహిళా మండలిలో డ్యాన్స్ టీచర్గా వీటితోనే సరిపోతుంది అని జవాబిచ్చింది సులోచన. మీ వారికి ఏం పని చంద్రావతి అడిగింది. ఆయన లేరు అంటే మీరు అని అడగబోయి ఊరుకున్నారు. ఆయన నన్ను వదిలేసి ఒక సినిమా స్టార్ని పెళ్లి చేసుకున్నారు. అయితే మీరు ఈ వ్యాపకాలతో జీవితం కొనసాగిస్తున్నారన్నమాట. అవునన్నట్టు తలూపింది సులోచన. మరి మీ వాళ్ళెవరూ లేరా? నాకు తమ్ముడు ఒకడున్నాడు, మా అబ్బాయి ఒకడున్నాడు. ఎప్పటి నుంచి వస్తారు? మీ ఇష్టం, మంచిదైతే రేపే వస్తాను. రేపు పంచమి, మంచిదే, రేపు మొదలు పెట్టండి.
అంతలో అపర్ణ కాఫీ పంపింది. అది తాగింది. నెలకు 100 రూపాయలు జీతం మాట్లాడుకుని ఇంటికి వెళ్ళిపోయింది డాన్సర్ సులోచన. మర్నాడు 5:30 కల్లా వచ్చిందామె. చిన్ని చేత నటరాజ పూజ చేయించి అడుగులు వేయడం నేర్పింది. అపర్ణ కుతూహలంగా ఆమె కేసి తిరిగి మీరొకసారి చెయ్యండి అని అడిగింది. అపర్ణ, చంద్రావతి, సుధాకర్ రావు, విజయ, పద్మావతమ్మ, రంగమ్మ, వంటావిడ, పాలేరు కుర్రాడు వీళ్ళంతా ప్రేక్షకులు. సులోచన నృత్యం చేస్తుంటే చూడటానికి చాలా బాగుంది. మీరు సినిమాలో చేరి ఉంటే బాగుండేది కదా. ప్రయత్నించానండి. ఆ రంగంలో పేరు తెచ్చుకోవాలంటే చాలా రకాలుగా కృషి చెయ్యాలి. ఏదో ఇలా రోజు మామూలుగానే గడవనియండి చాలు అంటూ వెళ్ళిపోయింది. అపర్ణకి 7వ మాసం వచ్చింది. అపర్ణ తల్లి తండ్రి ఆమెకు సూడిదలు తీసుకొచ్చి పోనీలే ఆడపిల్ల సుఖంగా ఉంటుంది అనుకుంటూ సంతోషపడ్డారు. గొప్పింటి కోడలైన కూతురు అదృష్టానికి మురిసిపోయారు. వాళ్ళు పేదవాళ్ళు కనుక వాళ్ళ శక్తి కొద్దీ ఏదో చేశారు. మనకేం కర్మ, మనం ఘనంగా చేసుకుందాం సీమంతపు వేడుకలు అంది పద్మావతమ్మ. ఎంత దుర్మార్గత్వం! మూసపోసుకున్న వాడైనా ప్రభాకర్రావు అపర్ణకు సంబంధించిన విషయాల్లో మటుకు ఏదైనా తల ఒగ్గుతూనే ఉంటాడు. రోజు అపర్ణ కారులో ఆసుపత్రికి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకొచ్చేదాకా ప్రభాకర్రావు ఫ్యాక్టరీకి వెళ్ళేవాడు కాదు. ప్రత్యేకంగా టైంకు బత్తాయిలో కమలాలో రసం తీసి తనే ఇస్తుంది విజయ. పద్మావతమ్మ కోడలికి దగ్గరుండి కొసరి తినిపిస్తుంటే తనలో తనే నవ్వుకునేది అపర్ణ. ఇదంతా తన మీద ప్రేమ, తనకి పుట్టబోయే వాళ్ళ వంశోద్ధారకుడి మీద ప్రేమ గాని అనుకుంటూ 9వ మాసం వచ్చి రాగానే ఆర్భాటంగా ప్రారంభించింది సీమంతపు వేడుకలు. ఖరీదైన చీర తను స్వయంగా కొని తీసుకొచ్చాడు ప్రభాకర్రావు. మరదలికి ఇయ్యమని భార్య చేతికిచ్చి పంపాడు. ఆ చీర అలాగే చూస్తూ ఉండిపోయింది చంద్రావతి. ఏనాడన్నా తన చేతుల మీదుగా ఒక రవికల గుడ్డ అయినా తెచ్చి ఎరుగుదునా భర్త? ఈనాడు అపర్ణకి ఇంత ఖరీదైన చీర కొనుక్కొచ్చాడు. ఏమిటావిడ గారిలోని ప్రత్యేకత? తనకంటే అందమైందే. తను తెచ్చిన కట్నంలో 100వ వంతు కూడా తీసుకురాలేదే ఆవిడ గారు. ఏమిటి మరావిడనంత గొప్పగా చేస్తూ ఉంటారు ఇంట్లో? అత్త అంతే, భర్త అంతే, ఆడబిడ్డ అంతే అనుకుంది చంద్రావతి. సుధాకర్రావు చేత ముందుగానే చీర తెప్పించి ఉంచింది తల్లి. హైదరాబాద్లో ఉన్న కమలకు, అపర్ణ తల్లిదండ్రులకు కబురు చేసింది. అంతా సీమంతపు వేడుకలలో పాల్గొనడానికి వచ్చారు. అసలే అందమైన అపర్ణ మరింత అందాలు సంతరించుకొని ఖరీదైన చీరలో సీమంతం పెళ్లి కూతురై మధురమైన ఊహలతో మత్తుగొలిపే చూపులతో కనుల విందుగా ఉంది. వచ్చిన వారంతా అపర్ణ అందచందాలను పొగుడుతూ ఉంటే పద్మావతమ్మ కోడలికి ఎక్కడ దిష్టి తగులుతుందోనని భయపడిపోయింది. ఆ ఊళ్ళో 3 వంతుల ఆడజనాభా అక్కడే ఉన్నారు. పేరంటం పేరు చెప్పి పేరంట ముగిశాక అంతా వెళ్ళిపోయాక అత్తగారి కాళ్లకు నమస్కరించింది అపర్ణ. పండంటి బిడ్డను కనమ్మా అంటూ ఆశీర్వదించింది. మా పిల్లని పురుటికి తీసుకువెడతాము అంది హేమాంబ. ఇక్కడ ఉంటే మటుకేం మేమంతా లేమా? ఉన్నారు, కానీ తొలిచూలు పురిటికి పుట్టింటికి తీసుకువెళ్ళడం ఆచారం. వెంటనే అక్కడే ఉన్న ప్రభాకర్రావు కలగజేసుకుని మీ సాంప్రదాయాలు పద్ధతులు తీసి కృష్ణలో పారేయండి, మాకక్కర్లేదు. అపర్ణ ఇక్కడే నర్సింగ్ హోంలో పురుడు పోసుకుంటుంది, మీరిక వెళ్ళొచ్చు అంటూ ముఖానే అని పైకి వెళ్ళిపోయాడు. ఇక ఇంటి పెద్ద అంత ఖండితంగా చెప్పాక అనేందుకేం కనిపించక ఇంటికి వెళ్ళిపోయారు హేమాంబ, శరభయ్యలు. ఎలాగో తనని పంపరని అనుకుంటూనే ఉంది అపర్ణ. అందుకే అంత బాధపడలేదు. బావగారు తోటి కోడల చేత పంపిన చీర కట్టుకొని ఆయన కాళ్లకు నమస్కరించింది. మీ వాళ్ళింటికి పంపమన్నామని కోపగించుకోకు. వాళ్ళకి నిన్ను నర్సింగ్ హోంలో చేర్చి ఖర్చు భరించగల స్తోమత లేదు. ఏ నాటు మంత్రసాని చేతికో కేసు అప్పగిస్తారు, అది నాకు ఇష్టం లేదు అన్నాడు ప్రభాకర్రావు. మనసులో ఏమనుకున్నా పైకి మటుకు పర్వాలేదులేండి, మీరు మా మేలు కోరేవాళ్ళు అంటూ కిందికి దిగొచ్చింది. గదిలో సుధాకర్రావు ఒక్కడు కూర్చుని భార్య రాక కోసం ఎదురు చూస్తున్నాడు. అపర్ణ లోపలికొచ్చింది. తలుపు ఓరగా వేసి భర్త కాళ్లకు నమస్కరించింది. లేవనెత్తి హృదయానికి హత్తుకున్నాడు. నెలలు నిండి భారంగా తిరుగుతున్న అపర్ణని చూస్తుంటే మనసులో చాలా ఆందోళన పడేవాడు సుధాకర్రావు. అపర్ణ సుఖంగా ప్రసవమై తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే చాలనుకునేది పద్మావతమ్మ. ప్రభాకర్రావు కూడా అపర్ణ తేలిగ్గా కని సుఖంగా ఉండాలని కోరుకునేవాడు. ఆ రోజు లేస్తూనే ఒంట్లో బాగా లేదంటూ పడుకుంది అపర్ణ. పద్మావతమ్మ కంగారు పడసాగింది. సుధాకర్రావు డాక్టర్ శాంతిసుందర్కి ఫోన్ చేశాడు. వెంటనే కారులో వచ్చిందామె. అపర్ణని చూసి ఆసుపత్రిలో చేరిస్తే మంచిది, ఈ పూటే పురుడు రాకపోయినా రేపు సాయంత్రంలోగా ఏ క్షణానైనా రావచ్చు అని చెప్పి వెళ్ళిపోయింది.
ముఖం కడిగించి వేడివేడి పాలు తాగించింది పద్మావతమ్మ. తల్లి ద్వారా అంతా విన్న ప్రభాకర్రావు తమ్ముడి దగ్గరికి వెళ్ళి 500 రూపాయల నోట్లు అందించి, మరేం భయం లేదులే, ముందు ఈ నోట్లు చిల్లర మార్చి దగ్గర పెట్టుకో, అవసరమవుతాయి అంటూ స్నానానికి వెళ్ళాడు. అప్పుడే స్నానం చేసి దేవుడి గదిలోంచి బయటకు వస్తున్న అపర్ణ కనిపించింది. ఆమెకేదో చెప్పాలనిపించినా చెప్పలేకపోయాడు ప్రభాకర్రావు. డ్రైవర్, కారు సిద్ధం చెయ్యి అంటూ అరిచి స్నానానికి వెళ్ళిపోయాడు. ప్రభాకర్రావు స్నానం ముగించి డ్రెస్ చేసుకుని వచ్చేసరికి పద్మావతమ్మన్ని సర్ది కారులో పెట్టింది. ప్రభాకర్రావు, చంద్రావతి అంతా హాల్లోకి వచ్చారు. అందరి ముఖాల్లోనూ ఏదో భయం, ఏదో కంగారు. పనివాళ్లంతా అపర్ణని చుట్టుముట్టారు. అందరినీ చూసేసరికి కళ్ళు చెమ్మగిల్లాయి అపర్ణకి. ఆడదానికి పురుడంటే పునర్జన్మ అంటారు. తను మళ్ళీ తిరిగి వచ్చి ఈ మేడలోని వ్యక్తుల్ని చూడగలదా? ఏడవకపర్ణ, ఏం భయం లేదు, పండంటి కొడుకుని కంటావంటూ ఓదార్చింది. ఏం భయపడమాకండమ్మా, పనసతోనలాంటి బాబు పుడతాడు అంటూ పనివాళ్లంతా అంటుంటే రాని నవ్వు తెచ్చుకొని చంద్రావతి వంక, విజయ వంక చూసి వెళ్ళొస్తానంటూ కారులో కూర్చుంది. పద్మావతమ్మ కోడలికి తోడుగా ఆసుపత్రికి వచ్చింది. ఆసుపత్రికి వెళ్ళిన 4 గంటలకే నొప్పులు ప్రారంభమయ్యాయి అపర్ణకి. సుధాకర్రావు పొలం వెళ్ళి పనులు పురమాయించి ఆసుపత్రికి వచ్చాడు. చంద్రావతి, విజయ ఫోన్ దగ్గరే కూర్చున్నారు. రాజా ప్రభాకర్రావు ఫ్యాక్టరీకి వెళ్ళిన మనసంతా ఆందోళనగానే ఉంది. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం గుర్తుకొచ్చినప్పుడల్లా ఎక్కడా కూర్చోలేక అశాంతితో అలమటిస్తున్నాడు. తన అందచందాలతో, తెలివితేటలతో, వినయ సౌజన్యాలతో, క్రౌర్యానికి, కసాయితనానికి పేరుపడ్డ ప్రభాకర్రావుని మొదలంటూ కదిలించేసింది. భర్త అంటే ఆమెకున్న అనురాగం, కంటిపాపలా భర్తను చూసుకునే తీరు, వాళ్ళ అన్యోన్యత చూస్తుంటే ప్రభాకర్రావుకి తన జీవితంలో లేనిదేమిటో క్రమక్రమంగా అర్థమై మరింత అశాంతితో బాధపడుతున్నాడు. ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే భరించలేక అసలే తాగడం అలవాటున్న ప్రభాకర్రావు మరింతగా తాగడం ప్రారంభించాడు. మనస్సాగక ఆసుపత్రికి ఫోన్ చేశాడు. ఇంకా ప్రసవం కాలేదన్న వార్త వచ్చింది. టైం 6 అవుతోంది. నొప్పులు ఆరంభమై 4 గంటల పైనే అయింది. ఆపరేషన్ అవసరమా అంటూ విషణ్ణ వదనంతో అడిగాడు పద్మావతమ్మ, సుధాకర్రావులు. ఆపరేషన్ అవసరం లేదు, మామూలుగానే ప్రసవిస్తుంది, కాకపోతే తొలి కాన్పు, కాస్త శ్రమ అధికం అంటూ శాంతిసుందరి ధైర్యం చెప్పింది. ఆ సాయంత్రం ఫ్యాక్టరీ నుంచి ప్రభాకర్రావు హాస్పిటల్కి వచ్చి తమ్ముణ్ణి పిలిచి మరేదన్నా పెద్ద డాక్టర్కి చూపిస్తే పోయేది, ఉదయం నుంచి బాధపడుతోంది, అసలే అర్భకురాలు కదా అన్నాడు. అపర్ణ చేత కప్పు కాఫీ తాగించడమే గగనమైంది. ఆ పిల్లకి బలమేది అంటూ పద్మావతమ్మ జవాబిచ్చింది. లేబర్ రూమ్లో ఉన్న అపర్ణని తలుచుకుంది. అపర్ణ ఉదయం నుంచి కనిపించక గిలగిల్లాడుతోంది. సుధాకర్రావు హృదయం. అతని చేత కాస్త అన్నం తినిపించేసరికి నీరసం వచ్చింది చంద్రావతికి. ఆ రాత్రి అంతా బాధపడి తెల్లవారుతుండగా మగపిల్లాడిని కన్నది అపర్ణ. ఆందోళనతోనూ భయంతోనూ అలమటించిపోతున్న సుధాకర్రావుకి కొడుకు పుట్టాడన్న మాట వినేసరికి ఆనందం పట్టలేక అన్నగారికి ఫోన్ చేశాడు. అపర్ణ ప్రసవించింది, మగపిల్లాడు అని చెప్పాడు. ప్రభాకర్రావు మనసు ఆనంద తరంగితమై అపర్ణ కులాసాగా ఉందా అని అడిగాడు. కులాసాగానే ఉంది అని ఫోన్ పెట్టేశాడు. మనవడు పుట్టాడన్న వార్త విని పద్మావతమ్మ పొంగిపోయింది. ప్రభాకర్రావు వెంటనే కారులో వచ్చాడు. సుధాకర్రావు భార్యని, కొడుకుని ఎప్పుడెప్పుడు చూస్తానా అని తహతహలాడిపోతున్నాడు. బాబుకి స్నానం చేయించి ఉయ్యాల్లో పడుకోబెట్టింది నర్సు. లోపలికి వెళ్ళి చూడొచ్చు అని చెప్పాక అన్నదమ్ములిద్దరూ లోపలికొచ్చారు. అపర్ణ నీరసంగా పడుకునుంది. ఉయ్యాల్లో బాబు అతి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అపర్ణ నీరసంగా ఉన్న బాబు మటుకు బంగారంలా పుట్టాడు. గులాబీ రంగు ఒళ్ళు, బుల్లి నోరు, చక్కని ముక్కు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఎలా ఉంది అపర్ణ అని అడిగాడు సుధాకర్రావు అనురాగమంతా మేళవించి. అపర్ణ కళ్ళు తెరిచి నీరసంగా నవ్వింది. బావగారిని చూసి లేద్దామనుకుని లేవాలని ప్రయత్నించినా కాస్త అలా తల పైకి లేచేసరికి కళ్ళు తిరిగినట్లయ్యాయి. మళ్ళీ పడుకుంది. అది గమనించిన పద్మావతమ్మ నర్సును కేక వేసింది. గబగబా ఫ్లాస్క్లోంచి తీసి కప్పు నిండా పోసి ఆమె చేత కాఫీ తాగించింది నర్సు. మీరు కాస్త బలానికి ఇంజెక్షన్లు ఇప్పుడే ఇవ్వండి, మేమేమీ డబ్బుకి వెనకాడం కదా అంటూ ప్రభాకర్రావు తన సహజ ధోరణిలోనే అరిచాడు డాక్టరమ్మ మీద. మరేం పర్వాలేదండి అంటూ ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయింది డాక్టరమ్మ. భార్యని, కొడుకుని చూసుకుంటూ అక్కడే కూర్చోవాలనుంది సుధాకర్కి. కానీ ఇంటికి వెళ్ళంటూ పద్మావతమ్మ హెచ్చరించేసేకి తప్పదన్నట్లు లేచి ఇంటికి బయలుదేరాడు. ఎలా ఉన్నాడయ్యా మీ అబ్బాయి అంటూ ఎదురొచ్చింది చంద్రావతి. ఎలా ఉన్నాడో నేను చెబితే ఎలా తెలుస్తుందో వదినా,
నువ్వు వెళ్ళి చూసిరా అని జవాబిచ్చాడు వదిన గారికి. విజయం తీసుకుని చంద్రావతి బాబుని చూడటానికి వచ్చింది ఆసుపత్రికి. అపర్ణకి పత్యం పెట్టి కాస్త లేచి అటు ఇటు తిరిగే వరకు తమ్ముడి సంసారం ఏమవుతుందా అని భయపడుతూనే ఉన్నాడు ప్రభాకర్ రావు. అపర్ణ తల్లిదండ్రులకి కబురు చేసింది పద్మావతమ్మ. వాళ్ళు వచ్చి చూడడం తప్ప చేసేందుకేమీ కనిపించలేదు. ఏం చేయడానికి రాజా ప్రభాకర్ రావు సమ్మతించడని వారికి తెలుసు. తన కుమారుడి నామకరణోత్సవం ఘనంగా జరిపించాడు రాజా సుధాకర్ రావు. మీ నాన్నగారి పేరు పెడతావా సుధా అని అడిగిన తల్లి కోరికను కాదనలేకపోయాడు. చివరికి తండ్రి పేరు కలిపి శంకరకృష్ణ అని పేరు పెట్టాడు. బంధుమిత్రులందరికీ ఆ రోజు తేనేటి విందులు భోజనాలు జరిగితే ఆ రాత్రి రాజా ప్రభాకర్ రావు తన అంతరంగిక మిత్రులందరినీ ఆహ్వానించి పైన తన గదిలో బ్లాక్ నైట్ ఫారెన్ విస్కీతో పార్టీ చేసుకొని ఆనందించాడు. బాబు, మధ్యధరా సముద్రం లాంటి మధ్య సముద్రంలో సుఖంగా సంతోషంగా పయనింతుగాక అంటూ ఆశీర్వదించాడు. వెట్ పార్టీ చీఫ్ గెస్టు జయరాం ప్రసాద్. సుధాకర్ రావు పిల్లవాడిని తీసుకొచ్చి చూపించినప్పుడు అతిథులంతా కంగ్రాచ్యులేషన్స్ టు ద చైల్డ్ అండ్ ద ప్రొడ్యూసర్ అన్నారు. గ్లోరీ ఫర్ ద న్యూ కమర్ అనే ఇంగ్లీష్ గ్రామ్ఫోన్ రికార్డ్ పాడుతుంటే నాట్యం చేశారు. శ్రమపడి సత్ఫలితాన్ని సాధించారు మిస్టర్ అంటూ సుధాకర్ రావు భుజం తట్టాడు ఒక ఇండస్ట్రియలిస్టు. వెల్ డన్ మై బాయ్ అని వీపు తట్టాడు ఒక కార్పొరేటర్. యూ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఏ బానీ బేబీ ఇండస్ట్రియలిస్టు అండ్ అగ్రికల్చరిస్టు. వాట్ విల్ బి ద చాయిస్ ఆఫ్ యువర్ చైల్డ్ అన్నాడు ఒక ఆంగ్లో ఇండియన్ మిత్రుడు. హ్యాట్స్ ఆఫ్ టు సుధాకర్ రావు. 3 చీజ్ టు ద చైల్డ్ అండ్ ఇట్స్ డాడీ అంటూ సీసా మీద సీసా పీల్చేశారు. అపర్ణ వద్దన్నా వినక సుధాకర్ రావు ఎటికేట్కు ఒక గ్లాసు సేవించక తప్పలేదు. తాగిన మైకంలో వాళ్ళంతా చేస్తున్న ఆశీర్వాదాలు వింటూ కోపం, నవ్వు, సిగ్గు అన్నీ ముంచుకురాగా తన గదిలోనే ఉండిపోయింది అపర్ణ. చివరికి ఆమెకి విసుగు పుట్టింది కూడా. ఏం మనుషులు! దేశంలో తిండి లేక రోడ్ల మీద పారవేసే ఎంగిలి విస్తరాకుల్లో మెతుకులు ఏరుకుని తినేవాళ్ళు, ఒక పూట గుప్పెడు మెతుకులైనా దొరకని బిచ్చగాళ్ళు, ఆకాశాన్ని అంటుకుపోయిన ధరలతో అంత వేగంగా పెరగలేని జీతాలతో ఒక పూట తింటే మరొక పూట ఎలాగా అనుకుంటూ భారంగా రోజులు దొర్లించే నిరాశా జీవులు, ఇంతమంది ఇన్ని రకాలుగా అఘోరిస్తుంటే సులభంగా 1000 రూపాయలకు తక్కువ ఖరీదు కాని విస్కీ మంచి నీళ్లలా తాగిపారేశారే! ఏం మనుషులు! ఏం సమాజం! బావగారు 45 ఏళ్లు దాటినవాడు తప్ప తాగి ఆ తాగిన మైకంలో డాన్స్ కూడా చేస్తుంటే ఒళ్ళు మండింది అపర్ణకి. ఆ స్నేహితులతో పాటు ఆ స్నేహితుల భార్యలు కూడా 2 వచ్చారు. వారు కూడా భర్తలతో మదువు సేవించి భర్తలతోనే కాక ఇతరులతో కూడా కలిసి డాన్స్ చేస్తుంటే చూసిన అపర్ణ, వీళ్ల సభ్యత మండిపోను. ఇదేనా నేటి సమాజం తీరు? వీళ్ళేనా భారతదేశ పౌరులు? ఇదేనా వీళ్ల సంస్కృతి? ఇదంతా ఇంప్రూవ్మెంటేనా అని ఏవగించుకుంది. ఆ స్నేహితులు తమ భార్యలతో ఎలాగో తూలుతూ తమ కార్లలో కొంపలు చేరుకున్నారు. సద్దుమణిగి భవనంలో స్వస్థత నెలకొనేటప్పటికీ టైము 2 గంటలైంది. స్వంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడుపడవోయ్ అన్నాడు మహాకవి గురజాడ. ఆయన మాట అన్నప్పటికీ స్వలాభాపేక్ష లేనిదే ఎవ్వరూ దేనికి ముందుకు రారు. ఎంత చిన్న పని చేసి పెట్టాలన్నా దానిలో తనకెంతవరకు లాభం వస్తుంది అని అంచనా వేసుకుంటారు కొందరు. తమకి లాభం లేనప్పుడు ఇతరులకు మటుకు ఎందుకు లాభించాలి అని ప్రయత్నపూర్వకంగా చెడగొట్టేవారు మరో రకం. ఆ మొదటి కోవకి చెందిందే ప్రభాకర్రావు చెల్లెలు సుధాకర్రావు అక్క అయిన కమల. విజయని కూడా తిప్పుకొని విజ్జి అంటూ ఆప్యాయంగా చూడటంలోని ఆంతర్యం కేవలం ఆమె పిచ్చి కొడుక్కి భార్యని చేద్దామనే తలంపు తప్ప జాలి సానుభూతితో కాదు. ఆ పిచ్చి శంకరానికి పిల్లని ఎంత లేనివాళ్లైనా ఇవ్వడానికి బొత్తిగా సాహసించరు. కానీ నలుగురిలో చెప్పుకోవడానికి ఓ కోడలు కావాలి. ఎటు ఏ ఆధారమూ లేని విజయే ఆమెకు అన్ని విధాలా తగినట్లు తోచింది. మేనల్లుడి బారసాలకు వచ్చినప్పుడు కాంతారావు కమలలు అధికారపూర్వకంగానే విజయ్ని శంకరానికి చేయమని అడిగారు. పెద్దబాబు సరేనని హామీ ఇచ్చాడు. సూర్యకాంతి ప్రసరిస్తే తప్ప స్వయం ప్రకాశం లేని సుధాకరుడు సరేనన్నాడు. చంద్రావతి అపర్ణ మీదే వదిలింది భారం. అపర్ణ మటుకు తల ఊపలేకపోయింది. శంకరానికి నిజంగా స్వస్థత చేకూరిందా? ఎప్పుడైనా తిరగబడితే ఈ అమాయకురాలు బ్రతికేంగాను అని అడిగింది నిర్మోహమాటంగా. భలే మాట అడిగావు అపర్ణ. దానికేం లోటు? మాతో పాటే ఉంటుంది, మాతో పాటే తింటుంది.
4 నెలల నుంచి ఏమీ తిరగబెట్టలేదు. బ్యాంకు డబ్బు దొంగలించి ఆత్మహత్య చేసుకున్న వాడి కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? దీని ముఖానికి కట్నం ఎవరిస్తారు? ఏదో వదిన అక్కయ్య కూతురు కదా అని జాలిపడి నేను అడిగాను గాని అంది కమల తిరస్కారంగా చూస్తూ. ఆ అన్నకి చెల్లెలేగా, అంతో ఇంతో అహం లేకుండా ఎలా ఉంటుంది అనుకుంది మంటగా అపర్ణ. సుధాకర్రావు భార్య కేసు చూసి నువ్వూరుకో అన్నట్లు సైగ చేశాడు. నాకు ఈ పిచ్చివాడితో పెళ్ళొద్దు పిన్ని అంటూ చాటుగా అపర్ణ దగ్గర కళ్ళనీళ్లు పెట్టుకుంది విజయ. అపర్ణ తప్ప ఆమె ఆవేదనని గుర్తించేవారు కానీ ఆమె రోదనాన్ని ఆలకించేవారు కానీ ఎవ్వరూ లేరు. కానీ అపర్ణ ఒక్కతి మటుకు ఏం చేయగలదు? అందరూ ఏకమైనప్పుడు తను అన్ని విధాలా అస్వతంత్రురాలు. ఆమెకి పెళ్లి సుతారాం ఇష్టం లేకపోయినా అది ఎంత మాత్రమూ ఆగలేదు. మరో 2 రోజుల్లోనే ఉన్న ముహూర్తానికి ఆ బిల్డింగ్లోనే వివాహం జరిగిపోయింది. ఖర్చులన్నీ పెద్దబాబు గారే భరించారు. 2 కుటుంబాల వారు తప్పితే ఇతర బంధువులెవరూ రాలేదు. ఎవరిని అసలు పిలవలేదు కూడా. ఏ విందులు ఏ వేడుకలు జరగలేదు. ఏదో అయిందంటే అయిందనిపించారంతా. ముందు ముందు పిల్ల జీవితం ఏమవుతుందో భగవంతుడా నువ్వే కాపాడు అని కన్నీళ్లతో నమస్కరించడం మినహా మరేం చేయలేకపోయింది అపర్ణ. భారమైన హృదయంతో కన్నీళ్లు తుడుచుకుంటూ అపర్ణ గదిలోకి వచ్చింది విజయ. అపర్ణ బాబు ఉయ్యాల ఊపుతూ మదన పడుతోంది. విజయ వస్తూనే అపర్ణ పాదాలకు నమస్కరించి, పిన్ని వెళ్ళొస్తాను. ఉన్నన్నాళ్ళు నన్ను కంటికి రెప్పలా చూసుకున్నావు. నువ్వే లేకపోతే నేనేమైపోయేదాన్నో. ఈ ఇంట్లో స్థానం కూడా ఉండేది కాదు. నన్ను మర్చిపోకు పిన్ని అంటూ ఒక్కసారి బావురుమంది. అపర్ణ అతి ప్రయత్నం మీద తన కన్నీళ్లు తుడుచుకొని తనకి భర్త ఇచ్చిన డబ్బులో ఓ 100 రూపాయలు తన చీరలో 2 జాకెట్లు చిన్న పెట్టెలో పెట్టి, ఈ డబ్బు తీసుకో విజయ, ఇది మా తమ్ముడి అడ్రస్సు. అక్కడ పరిస్థితులు ఎప్పటికప్పుడు మా తమ్ముడి అడ్రస్తో నాకు ఉత్తరం రాయి అని మరీ చెప్పింది. కాంతారావు, కమల, శంకరం, విజయ వెళ్ళిపోయారు హైదరాబాదు. పద్మావతమ్మకి ఈ పెళ్లి బొత్తిగా నచ్చలేదు. కానీ ఏం చేస్తుంది? దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనుకుంది మనసులో. ఎటు అనకుండానే ఒక భయంకరమైన పీడ వదిలిపోయిందంటూ రాజా ప్రభాకర్ రావు మేడ మీద గది ఊడుస్తున్న రంగమ్మ దగ్గర వ్యాఖ్యానించడం అపర్ణ చెవులారా విన్నది. దిక్కు మొక్కు లేని పిల్ల ఈ ఇంటి పీడ అయితే ఆనాడు అతి చనువు తీసుకుని విజయ్ మీద అభాండాలు పలికిన రంగమ్మనేమనాలి, చిచ్చు అనాలా అనుకుంది. హైదరాబాద్ చేరిన రోజు రాత్రే శంకరానికి గర్భాధానం నిర్ణయించారు. ఈ గొడవేదో అక్కడే చేస్తే పోయేదనుకుంది విజయ. నన్ను బలిపశువును చేసి లాక్కొచ్చారు. ఈ ఇంట్లో అహంకారం మూర్తి భవించిన అత్త కమలమ్మ, పిచ్చి మాలోకం భర్త, మామగారు, మరుదులు, ఆడబిడ్డలు ఏం కష్టాలు ఎదుర్కోవాలో భగవంతుడా అనుకుని తల్లడిల్లుతూ శోభనపు గదిలోకి అడుగుపెట్టింది. సిరియాళ చక్రవర్తిలా ముస్తాబాయ్ పందిరి మంచం మీద కూర్చుని ఫ్యాన్ గాలి అనుభవిస్తూ మైసూర్ పాకం ఆరగిస్తున్న శంకరం శోభనపు గదిలోకి వచ్చిన భార్యను చూసి, రా నా బంగారు చిలక అంటూ మంచం మీద నుంచి కిందికి దూకబోయి కట్టుకున్నది మరీ పెద్ద జరీపంచ్ అవడంతో అది అడ్డం పడి దబీమని పడిపోయాడు. బాబోయ్ పడ్డానే, నీ మూలానే పడ్డాను. నిన్ను బొట్టు పెట్టి రమ్మని పిలవాలా? నువ్వు రాలేవా? నేను నీ మొగుడినేగా అంటూ చెయ్యి పుచ్చుకుని బరబరా లాక్కొచ్చాడు. విజయ విడ్డూరంగా శంకరాన్ని చూడసాగింది. ఇదిగో చూడు, ఈ మిఠాయి ఉండ తిను. ఎన్ని మిఠాయిలు, ఎన్ని పంచదార చిలకలు, అరటిపళ్ళు, యాపిల్సు, రా అన్నీ ముందు తినేద్దాం అంటూ ఓ మిఠాయి ఉండ తీసి ఆమె నోట్లో కుక్కాడు. ఇతని పిచ్చి వదల్లేదు. ఏమిటి తిండి, ఏమిటి సరసం అనుకుంది విజయ. మిఠాయి ఉండలు, పంచదార చిలకలు అన్ని వరసనే తింటున్నాడు. బుజ్జిముండా అలా చూస్తూ కూర్చుంటావేమే, నువ్వు కూడా 2 తిను అంటూ మరో 2 తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఈ వరుస చూస్తుంటే విజయ్కి నవ్వాగడం లేదు. ఒక పక్క, మరో పక్క బాధ తన్నుకొస్తోంది. గ్లాసెడు పాలు చుక్క మిగలకుండా తాగేశాడు. ఏయ్ కాస్త కాళ్ళు పట్టు అంటూ మంచం మీద అటో కాలు ఇటో కాలు పారేసి పడుకున్నాడు. విజయ కాళ్ళు పడుతుంటే హాయిగా నిద్రపోయాడు. విజయ అతని కాళ్ల వైపునే తలపెట్టుకొని నిద్రపోయింది. గోడ గడియారం 5 గంటలు కొట్టగానే లేచి వెళ్ళిపోయింది విజయ. విజయ బయటికి రాగానే, మా అన్నయ్య బాగా చూశాడా నిన్ను అని అడిగింది ఆడబిడ్డ వసంత. ఆ బాగు ఏమిటో ఆమెకే తెలియాలి. విజయ తల పంకించి ఊరుకుంది. కానీ మనసులో మటుకు దహించుకుపోతోంది. అంతా కలిసి తన గొంతు కోసారన్న దుగ్ధ కడుపులో ఎక్కడికి పోతుంది? 2వ నాడు రాత్రి శంకరం రా అంటూ విజయ్ని దగ్గరకు తీసుకుని, నీకు సినిమా పాటలొచ్చా అని అడిగాడు. వచ్చన్నట్టు తలూపింది. ఓ పాట పాడైతే వాళ్ళంతా వినరా? వింటే విన్నారులే, మన మొగుడు పెళ్ళాలం వాళ్ళు విన్న సంతోషమే అన్నాడు. దేనిలో పాట పాడను? నీ ఇష్టం వచ్చిన సినిమాలో పాట పాడు.
తనకి నచ్చిన పాట ఏదో చాలా సన్నగా పాడింది విజయ. శబాష్, భలేగా పాడావులే, మరి నేను కూడా పాడనా అంటూనే అందుకున్నాడు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు అంటూ విజృంభించి పాడాడు. ఆ పాట అతను పాడుతుంటే నవ్వాగిన విజయ కాస్త మెల్లగా పాడండి అంది కొంగు అడ్డం పెట్టుకుంటూ. నాన్సెన్స్, ఆ పాట గొంతెత్తి పాడాలి. అన్నట్టు మనిద్దరం కూడా సినిమాలో యాక్ట్ చేద్దాం. ముందు ఆ మిఠాయిలా పట్రా, ఆకలేస్తోంది. కథ కొనసాగుతుంది.